నామానికి ఆయన పరిశుద్ధమైన పాదాలకు వేవేల కొలదిగా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇక్కడున్న దేవుని సేవకులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికి కూడా ప్రభునామల వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రభునందు ప్రియులారా, ఈ శుక్రవారపు సులువు ధ్యాన కూడికలో మరి రీతిగా దేవుని సన్నిధిలో విలువైన దేవుని మాటలు వినటానికి దేవుడు మనందరికీ కృప చూపి ఉన్నాడు. మరి గత బుధవారం రెండవ బుధవారపు ప్రార్థన కూడిక ఎంతో ఘనంగా దేవుడు జరిగించాడు. మరి వచ్చిన వారందరికీ ఆ విషయం తెలుసు. దైవజనులు కూడా చక్కగా ఆరాధన చేస్తూ పాటలు పాడుతూ మనం ఇచ్చిన స్లిప్పులన్నిటి కొరకు వారు భారం కలిగి ప్రార్థన చేశారు. మరి ఇంకా ఎవరైనా పాలు పంపులు పొందనటువంటి వారు ఉంటున్నట్లయితే దయచేసి రెండవ బుధవార ప్రార్థనలో కూడా పాలు పంపులు పొందండి. వీలైన వారందరూ శుక్ర శనివారాలు జరిగే ఉపవాస ప్రార్థనల్లో కూడా పాలు పంపులు పొందండి. అలాగే ఆదివారపు ఆరాధన వాగ్దాన కూడికలు కూడా మరి మానకుండా మీరందరూ దేవుని సన్నిధిలో కనబడాలని మరి దేవుని సేవకునిగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. క్లుప్తంగా కొద్ది నిమిషాలు దేవుని మాటలు మీ అందరికీ తెలియచేయాలని ఇష్టపడుతున్నాను. అపోస్తులైన పౌలు భక్తుడు రోమా సంఘానికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. అపోస్తులైన పౌలు గారు రోమా సంఘానికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. చాలండి. ప్రభునందు ప్రియులారా, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును దేవుడు సమకూర్చి జరిగించుచున్నాడు అనే విషయం ఈ రాత్రి వాక్యం వింటున్న మనందరికీ ఏమవ్వాలంట? అర్థం అవ్వాలి. పుట్నోట్లో ఆ మాట రాయబడి ఉంటది. ఆయనే సమస్తమును మేలు కొరకు ఏం చేస్తున్నాడంట? జరిగించుచున్నాడు. ఎవరికి? దేవునిని ప్రేమించే వారికి. మొదటిగా ఆ విషయాన్ని ఒకసారి ప్రక్కన పెట్టి దేవుణ్ణి మనం ప్రేమించే ఆ విషయాన్ని ఒక నిమిషం ప్రక్కన పెట్టి దేవుడు మనల్ని ప్రేమించిన విషయాన్ని ఒకసారి మనం ఏం చేద్దామంటే ముందుగా జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 3:16లో భక్తుడైన యోహాను ఏమన్నాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనందరినీ కూడా ఏం చేశాడంట? ప్రేమించాడు. ఈ లోకంలో ప్రేమని వ్యక్తపరిచే పద్ధతులు చాలా ఉంటాయి. బహుమానాలు ఇచ్చి, వస్తువులు ఇచ్చి, మాట ద్వారా, కొన్ని పనుల ద్వారా మనం ఏం చేస్తాం? మనలో ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ప్రేమ అతి చివరి స్టేజ్కి, ఇంకా దానికి మించి ఇంకా ప్రేమ చూపించటానికి మరొకటి ఏది లేదు అని ఏదైనా చెప్పాల్సి వస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, అది చివరిగా మన ప్రాణం ఏం చేయటమంట? వారి కొరకు అర్పించగలగటం. యేసుక్రీస్తు ప్రభుల వారు సర్వ మానవాళిని ప్రేమించి, నిన్ను నన్ను ఇక్కడున్న మన అందరినీ కూడా ప్రేమించి, ఆయన ఎంతగా ప్రేమించాడు అని అంటే తన ప్రాణము పెట్టునంతగా ఆయన మనల్ని ఏం చేశాడంట? ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ప్రేమలో ఇంతకు మించి మరొకటి ఏది కూడా లేదండి. మన పాపముల కొరకు, మన అపరాధముల కొరకు, మన దోషముల కొరకు మన మీద ఉన్న శాపము కొట్టివేయబడినట్లుగా, పాప బంధకాలలో నుండి మనం విముక్తులమవునట్లుగా, విడుదల పొందినట్లుగా, ఆయన రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులంగా మార్చబడినట్లుగా
యేసు క్రీస్తు ప్రభుల వారే మనలను ప్రేమించి ఆ పరలోకమును విడిచి భూలోకానికి వచ్చి ఆ కలువరి శిలువలో తన రక్తాన్ని మన కొరకు చిందించి, మన కొరకు గాయపరచబడి, మన కొరకు శ్రమపరచబడి, తన ప్రేమ అంతటిని కూడా ఆ శిలువలో మన ఎడల చూపించి తన ప్రాణాన్ని మన కొరకు ఏం చేశాడంట? ఆయన అర్పించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తను ఎందు నిమిత్తం ఈ లోకానికి వచ్చాడో, తాను చేయవలసిన పని ఏదైతే ఉన్నదో దానిని సమస్తము సంపూర్ణంగా ఈ భూమి మీద ఆయన ఏం చేశాడంట? జరిగించాడు. జరిగించి మన ఎడల తనకున్న ప్రేమను అంతటిని కూడా ఆయన వ్యక్తపరిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఎంతగా ప్రేమించాడో ఒకసారి నువ్వు అర్థం చేసుకోవాలి. నీ కొరకు తన ప్రాణమే పెట్టునంతగా ఆయన నిన్ను, నన్ను, మనందరిని ఏం చేశాడంట? ప్రేమించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతకంటే ప్రేమించగలిగిన వారు మరొకరు ఎవరు కూడా ఉండరు. కాబట్టి రాత్రి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు యేసయ్య ప్రేమను ఇంతవరకు నువ్వు అర్థం చేసుకోకపోయినా, ఎక్కడైనా దేవుని ప్రేమను నువ్వు అర్థం చేసుకోవాలని, యేసయ్య నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకోవాలని దేవుని సేవకునిగా మీ అందరికీ మనవి చేస్తున్నారు. రక్షింపబడిన వారు ఉన్నారు, రక్షింపబడని వారు కూడా ఉన్నారు. రక్షింపబడని వారికి ఒక మాట చెప్తున్నాను, అంటే రక్షింపబడని వారు ఇంకా మీరు దేవుని ప్రేమను ఏం చేయలేదంట? ఏం చేయలేదు? మీరు ఎరగలేదు. ఇంతగా దేవుడు నన్ను ప్రేమించాడు అనే సత్యం మీకు ఇంకా అర్థం కాలేదు. అర్థమైతే మీరు ఏం చేస్తారంట? ఏం చేస్తారు? ఇంతగా ప్రేమించిన దేవుని కొరకు జీవిస్తారు. ఇంతగా నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యను ఆయన ఇచ్చే రక్షణను మీరు పొందుతారు. ఆయన రక్తంలో కడగబడటానికి ఇష్టపడతారు. రాత్రి ప్రతి ఒక్కరికి ఈ మాటలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. ఒక మాట చెప్తాను, ఇక్కడ రాయబడిన మాటల్లో దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము. అంటే రెండు విషయాలు అర్థం చేసుకోండి. దేవుడు ప్రేమించిన మనకే మేలు, దేవుడు ప్రేమించిన ఏమండి మనకే, మనం ప్రేమించిన దేవుణ్ణి అవునంటారా కాదంటారా? అవునా? దేవుడు మనల్ని ప్రేమించటం వలన ఆయన మన కొరకు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఆ శిలువలో మనందరి పాపముల కొరకు మరణించాల్సి వచ్చింది. మన పాప శాపముల నుండి మనకి ఏం కలిగిందంట? విడుదల, విమోచన. అంటే మనకు మేలు కలిగిందా లేదా దేవుడు మనల్ని ప్రేమించటం వలన? అలాగే దేవుణ్ణి మనం ప్రేమించటం వలన కూడా మనకేం కలుగుతుందని చెబుతున్నాడు భక్తుడు? మేలే కలుగుతుంది. అంటే ఏదేమైనా మనకు మేలు కలుగటం కోసమే దేవుడు సమస్తాన్ని సమకూర్చి జరిగించుచున్నాడు. ఆయన ఈ లోకానికి రావటమైనా, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టటమైనా, మనం రక్షించటమైనా, అలాగే ఈ లోకములో ఆయన పిల్లలంగా జీవిస్తున్న కాలంలో మన జీవితంలో జరిగే ఏ మేలైనా ప్రియమైన దేవుని బిడ్డలారా, అది దేవుడు మన కోసమే ఏమంటే సమస్తమును సమకూర్చి ఏం చేస్తున్నాడండి? ఆయన జరిగించుచున్నాడు. ఇప్పుడు మూల వాక్యంలోనికి మనం వస్తే, దేవునిని ప్రేమించు వారికి చాలా పర్యాలు మనం విన్నాం ఈ మాటలు. దేవునిని ప్రేమించటం అంటే ఏంటి? ఏమండి? దేవునిని ప్రేమించటం అంటే ఏంటి? చాలా పర్యాలు విన్నాం కదండి. దేవుని ప్రేమించటం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలను గైకొనటమే దేవుణ్ణి ప్రేమించటం. అవునంటారు కాదంటారా? మరి పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మీకు చూపిస్తాను, ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను. చూడండి, ఆదికాండం 26వ అధ్యాయం, ఆదికాండం 26వ అధ్యాయం 5వ వచనం ఒక్కసారి చదవండి. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దానిని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము గారి గురించి దేవుడు ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ 26వ అధ్యాయం 5వ వచనములో అబ్రహాము భక్తుని గురించి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారండి? దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమన్నా తెలుసా? అబ్రహాము
అబ్రహాము తన జీవితంలో నా ఆజ్ఞలను, నా కట్టడములను, నా నియమములను, నా శాసనములన్నిటినీ కూడా ఏం చేశాడంట? గైకొన్నాడు. అంటే ఇప్పుడు అబ్రహాము దేవుణ్ణి ప్రేమిస్తున్నాడా లేదా? ఏమండి, దేవుణ్ణి ప్రేమించేవాడే దేవుని ఆజ్ఞలను గైకొంటాడు. దేవుని ప్రేమించేవాడే దేవుని మాట వింటాడు. దేవునిని ప్రేమించేవాడే వాక్యానుసారంగా ఏం చేస్తాడంట? ఈ లోకంలో జీవిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు అబ్రహాము గురించి దేవుడు అంటున్నాడు, అబ్రహాము నా ఆజ్ఞలు గైకొన్నాడు, నా కట్టడలను, నా విధులను, నా నియమములన్నిటినీ అనుసరించాడు అని దేవుడు అబ్రహాం గురించి చెప్తున్నాడంటే ఇప్పుడు అబ్రహాము ఎవరిని ప్రేమిస్తున్నట్టు? ఈ రాత్రి వర్తమానం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, మాటతో నేను కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పటం కాదు, కానీ ఆయనను ప్రేమించటం అంటే ఏంటంటే ఆయన ఆజ్ఞలను, ఈ రాత్రి నోటి మాటతో నేను ప్రేమిస్తున్నాను యేసయ్యనని చెప్పటం కాదు, అది ప్రేమ కాదు. ఆయన ఆజ్ఞలను మనం ఏం చేయాలంట? గైకొనాలి. ఆయన కట్టడలను గైకొనాలి. ఏదైతే దేవుడు నీతో మాట్లాడుతున్నాడో వాక్యము ద్వారా ఆ వాక్యాన్ని నీ హృదయంలో చేర్చుకొని వాక్యానుసారంగా నీవు నేను ఈ లోకములో ఏం చేయాలంట? జీవించాలి. అదే మనము దేవుణ్ణి ప్రేమించుచున్నాం అనటానికి నిదర్శనం. దేవుని బిడ్డలారా, అబ్రహాము దేవుణ్ణి ప్రేమించినాడు కాబట్టి అబ్రహాము జీవితంలో ఆయన జీవితంలో జరగవలసిన వాటన్నిటినీ సమస్తమును సమకూర్చి అతని మేలుకై దేవుడు ఏం చేశాడు? చెప్పండి, ఏం చేశాడు? జరిగించాడు. ఎక్కడో మెసొపొతామియా దేశము నుండి కనాను దేశానికి అబ్రహాము, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని స్వరాన్ని విని ఆయన యందు నమ్మిక ఉంచి నిరీక్షణకు ఆధారము లేని సమయములో దేవుని మీద విశ్వాసం ఉంచి ఆయనను వెంబడించటం ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా, అబ్రహాము జీవితంలో ఎప్పుడు ఏది జరగాలో దేవుడు దానిని సమస్తము ఏం చేస్తున్నాడంట? జరిగిస్తూ వస్తున్నాడు. మీకు అర్థమవటం కోసం చిన్న ఉదాహరణ చెప్తా. చాలా చెప్పొచ్చు అబ్రహాం గారి గురించి. ఒక ఉదాహరణ ఇస్సాకు విషయంలో మీకు చెప్తాను. అబ్రహాం గారు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు, అలాగే దేవుడు ప్రేమించి ఇచ్చిన ఇస్సాకు, తన కుమారుడైన ఇస్సాకును కూడా ఏం చేస్తున్నాడట? ప్రేమిస్తా ఉన్నాడు. అయితే ఒకానొక సందర్భంలో అబ్రహాము గారికి ఒక పరీక్ష ఎదురైనప్పుడు, ఇదిగో నీవు ప్రేమించు ఇస్సాకును, అక్కడ మాట్లాడిన మాటలు అలాగే ఉంటాయి, నీవు ప్రేమించు ఇస్సాకును నేను చూపించు దేశంలోని కొండ మీదకు తీసుకువెళ్ళి నాకు బలి అర్పించమని దేవుడు చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞలను, దేవుని కట్టడలను తూచా తప్పకుండా పాటించి దేవుని ఎడల తన ప్రేమను చూపించే అబ్రహాము, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయంలో కూడా వెనకడుగు వేయకుండా, రాజీ పడకుండా తన కుమారుణ్ణి తీసుకొని పెందలకడ ఉదయాన్నే లేచి, ప్రియమైన దేవుని బిడ్డలారా, గాడిదలను, పనివారిని తీసుకొని, కట్టెలను, కత్తిని, ఏమంటుంది, అన్నిటినీ తీసుకొని ఎక్కడికి బయలుదేరాడంట? మొరియా కొండకు బయలుదేరాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవన్నీ చెప్పాలనేది నా ఉద్దేశం కాదు. అయితే అక్కడికి వెళ్ళి బలి అర్పించక మునిపే దేవుడు అక్కడ ఇస్సాకుకు బదులుగా బలి అర్పించబడటానికి ఒక గొర్రెను అక్కడ ఏం చేశాడంట? సిద్ధపరిచి ఉంచాడా లేదా? దేవుడు ముందుగానే ఒక గొర్రెను అక్కడ సిద్ధపరిచి ఉంచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే దేవుని బిడ్డల జీవితాల్లో, ఆయనను ప్రేమించే వారి జీవితాల్లో, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారి జీవితాల్లో మేలు కలుగుటకే సమస్తమును దేవుడు సమకూర్చి జరిగించుచున్నాడు అని చెప్పే విషయంలో అబ్రహాం గారు చక్కగా ఏం చేస్తున్నారన్న మనకి కనబడుతున్నారు కదా. తన కుమారుని బలి ఇవ్వాల్సిన పని లేదు అబ్రహాం గారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన కుమారుని బలి ఇవ్వాల్సిన అవసరం రాలేదు. ఎందుకంటే ఇస్సాకుకు బదులుగా ఒక గొర్రెను దేవుడు ముందుగానే ఏం చేశాడంట? సిద్ధపరిచి ఉంచాడు. అబ్రహాం గారు జీవితంలోనే కాదు, ఈ రాత్రి నీవు నేను మనము దేవునిని ప్రేమించే వారమైతే మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఏది జరగాలో మన మేలు కొరకై సమస్తమును దేవుడు ఆయా సమయములలో ఏమిటి సమకూర్చి సమస్తాన్ని జరిగిస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా.
నిజమని అంటారా కాదంటారా? నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివైతే, దేవుని మందిరాన్ని ప్రేమించే వ్యక్తివైతే, దేవుని మాట తూచే తప్పకుండా నువ్వు పాటించే వ్యక్తివైతే, దేవుని బిడ్డ, దేవుని ఆజ్ఞలను నువ్వు గైకొనే వ్యక్తివైతే, దేవుని ఎడల భయభక్తులు కలిగిన నిలిపిన వ్యక్తివైతే, ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో ఎప్పుడు ఏది అవసరమైనదో, నీ జీవితంలో ఎప్పుడు ఏది జరగాల్సి ఉన్నదో, నీ మేలు కొరకై సమస్తమును దేవుడు సమకూర్చి జరిగిస్తాడు. ఒకవేళ నీ జీవితంలో అది కీడైనా సరే, కీడును దేవుడు ఏం చేస్తాడంటే మేలుగా మార్చివేస్తాడు. అబ్రహాము జీవితంలో ఒక విధంగా దేవుని ఆజ్ఞలు గైకొనే అబ్రహాము జీవితంలో ఇస్సాకును బలివ్వటం అదొక బాధాకరమైన విషయమే అయినప్పటికీ దేవుడు దాన్ని కూడా ఎలా మార్చాడండి? మేలుగా మార్చేశాడు. ఆయన మాట వింటే ఏమంటది? కీడు కూడా ఏమైపోయింది? మేలుగా మార్చబడిపోయింది. ఆయన మాట వింటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో అయ్యా ఇంతవరకు ఏది సక్రమంగా జరగట్లేదయ్యా, అన్ని అడ్డులే, అన్ని ఆటంకాలే, అన్ని అవరోధాలే అని నువ్వు అనుకుంటున్నా, దేవునిని ప్రేమిస్తున్నా నీ జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అడ్డులు, అవరోధాలు, ఆటంకాలన్నిటిని అధిగమించి దూరపరిచి నీ కొరకు మార్గమును సరళం చేసి నీ జీవితంలో దేవుడు మేలును ఏం చేస్తాడంట? జరిగించేటువంటి దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక మాటను మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి. అదే కీర్తనల గ్రంథం 91వ కీర్తన మనందరికి తెలిసినటువంటి వాక్య భాగమే అది. 14వ వచనం నుండి చదవండి కొన్ని మాటలు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించేదను, అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతనిని ఘనపరచెదను. నా రక్షణ అతనికి చూపించేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ పండితులు చాలా మంది చెప్పే విషయం ఏంటంటే 91వ కీర్తన కొందరు మోషే భక్తుడు రాశాడని, కొందరు దావీదు భక్తుడే రాశాడని చెప్తూ ఉంటారు. ఎందుకంటే 90వ కీర్తన ఎవరు రాశారు? 90వ కీర్తన ఎవరు రాశారండి? భక్తుడైనా దైవజనుడైన మోషే గారు రాశారు. 91వ కీర్తన ఎవరు రాశారు అనేది అక్కడ రాయబడలేదు కాబట్టి 91వ కీర్తన ఆధారంగా మోషేనే రాస్తుంటారని కొంతమంది అభిప్రాయం. అయితే 91వ కీర్తన మనం చూస్తే దావీదు కీర్తనలన్నిటికీ ఎలా ఉంటాయో అనుగుణంగా ఈ 91వ కీర్తన కూడా దావీదు వల్లించే పదాలు, దావీదు మాట్లాడే పదాలు, దావీదు దేవుడిని స్తుతించే విధానం, ఇవన్నీ 91వ కీర్తనలో కనబడతాయి. కాబట్టి చాలా మంది దావీదు రాశాడు అనే ఆలోచన కలిగి ఉన్నారు. ఏది ఏమైనా, ఒకవేళ మోషే భక్తుడు రాసినా, ఒకవేళ దావీదు భక్తుడు రాసినా, దేవుడు వాక్యము ద్వారా దేవుడు అంటున్నాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని ఏం చేస్తానంట? తప్పిస్తాను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కాబట్టి అతని విషయంలో ఇక్కడ రాయబడిన మాటలన్నీ మనం చూస్తే, నేను అతన్ని తప్పిస్తాను, నేను అతన్ని ఘనపరుస్తాను, అతడు మొరపెట్టగా నేనేం చేస్తాను? అతనికి ఉత్తరం ఇస్తాను, శ్రమలో తోడై ఉంటాను, అతను విడిపించి గొప్ప చేస్తాను, దీర్ఘాయువుతో నింపుతాను, నా రక్షణ అతనికి చూపిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ మోషే రాశాడు అనుకుందాం, ఒకవేళ దావీదు భక్తుడే రాశాడు అనుకుందాం, వీరిరువురు కూడా దేవుణ్ణి ప్రేమించిన వారే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీరిరువురు దేవుణ్ణి ప్రేమించిన వారే. వీరిరువురు దేవుని ఆజ్ఞలను గైకొన్న వారే. వీరిరువురు దేవుని మాటకు లోబడినటువంటి వారే. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ ఫరోకైతే భయపడి, ఏ ఫరో అయితే చంపుతాడని పారిపోయి మిద్యాను అరణ్యంలోనికి వెళ్ళి, ఇదిగో ఇత్రో
మందను మేపుచూ ఇత్రో కుమార్తె అయిన సిప్పోరాని పెళ్లి చేసుకొని అక్కడే 40 సంవత్సరాలు ఉన్నటువంటి ఈ మోషే దేవుని స్వరాన్ని విని ఏమిటిని ఏ ఫరోకైతే భయపడి పారిపోయి వచ్చాడో ఆ ఫరో యొద్దకే నీ వెళ్ళాలని దేవుడు చెప్తే దేవుని మాటను పట్టుకొని ఎక్కడికి వెళ్ళాడంట? ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఫరో ఎదుట నిలబడ్డాడు, ఫరోతో వాదించాడు, ఫరోతో ఎదురాడాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఇదంతా ఎందుకు జరిగింది? దేవుని మాటకు ఏం చేయటం అంటండి? లోబడటం, దేవుని ఆజ్ఞలను గైకొనటం. మోషే దేవుని ఆజ్ఞలను ఏం చేశాడండి? గైకొన్నాడు. దేవుని ఆజ్ఞలను గైకొన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మోషే జీవితమును మనం గమనిక చేస్తూ ఉన్నాం. దావీదు జీవితాన్ని కూడా మనం గమనిక చేస్తూ ఉన్నాం. దావీదు కూడా తన చిన్నతనము నుండి కూడా దేవుని యందు ఏం కలిగి ఉన్నాడు? భయభక్తులు నిలిపినటువంటి వాడు, దేవుని మార్గములో నడిచినటువంటి వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు అనుభవం చాలా శ్రేష్టమైనది. పరిశుద్ధ గ్రంథం అంతటిలోనంట ఎక్కువ సార్లు రాయబడిన పేరు ఎవరిదైనా ఉందయ్యా అంటే అది ఎవరిదో తెలుసా? ఎవరిదో తెలుసా? దావీదుదే. దావీదంటే ఇశ్రాయేల్ ప్రజల దృష్టిలో కానీ ఇజ్రాయేల్ అంత గొప్ప విశేషత ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు పేరు అంతగా రాయబడి ఉన్నది. దావీదు జీవితాన్ని కూడా మనం ఒక్కసారి పరిశీలన చేస్తే, దేవుని బిడ్డలారా, దావీదు దేవుని సన్నిధిలో దేవుని ఆజ్ఞలు ఏం చేశాడంట? గైకొనినవాడు, దేవుని మార్గములో నడిచినటువంటి వాడు, దేవుని యందు భయభక్తులు నిలిపినటువంటి వాడు. దావీదు రాసిన కీర్తనలన్నీ మీరు చూడండి. నేను దేవుణ్ణి ప్రేమించుచున్నాను, నా బలమా, నా దేవా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను గణపరుస్తున్నాను. ఇలా ఎక్కువ సార్లు దేవుని మీద తనకున్న ప్రేమను వ్యక్తపరుస్తూ ఎన్నో కీర్తనలు దావీదు ఏం చేశాడు? రాసినటువంటి అనుభవం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా జీవిత కాలం అంతా నేను దేవుని మందిరంలో నివసింపకోరుతూ ఉన్నాను. ఇదిగో నాకైతే దేవుని పొందు నాకు ధన్యకరం. అయ్యా, నీ ధర్మశాస్త్రమును నేను విడిచి తిరుగులాడటం లేదు, నీ చిత్తమును నెరవేర్చుట నాకు ఇష్టం. ఇవన్నీ ఎవరు చెప్పిన మాటలో తెలుసా? బైబిల్లో దావీదు భక్తుడు చెప్పిన మాటలే. దేవుని చిత్తం చేయుట దావీదుకి ఇష్టమంట. నీ ధర్మశాస్త్రం నేను విడిచిన వాడన కాదు, మరచిన వాడన కాదు, అది ఎల్లప్పుడూ నా ఆంతర్యములో ఉన్నది అని మాట్లాడినటువంటి వాడు దావీదు. నీ ఆజ్ఞల మార్గమును విడిచి తిరుగులాడవాడన కాదు, నేను నీ సేవకుడును, నీ సేవకురాలి కుమారుడును, నన్ను కరుణించు అని దేవుని సన్నిధిలో ప్రార్థించినటువంటి వాడు దావీదు. చదివారా ఎప్పుడైనా కీర్తనలు? బాగా చదవండి, కీర్తనలు చదవండి. నిజంగా దావీదుకు దేవుని ఎడల ఎంత ప్రేమ ఉందో దావీదు గారు రాసిన కీర్తనలన్నీ చదివితే మనకేమైందంట? అర్థమవటమే కాదు, మనం కూడా దావీదు భక్తుని వల్లే దేవుణ్ణి ప్రేమిస్తాము ఆ కీర్తనలు చదివితే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా దావీదు వల్లే దేవుణ్ణి ప్రేమించగలుగుతామా? ఆ కీర్తనలు చదివితే అంతగా హృదయాన్ని తాకుతాయి, అంతగా మనసును ఇంకా చెప్పాలంటే ఏదో మామూలుగా చెప్పినట్టుగా అందరుగా మన హృదయాలను దోచేవిగా ఉంటాయి ఆ దావీదు గారు రాసిన కీర్తనలు. నాకు మట్టుకైతే ఎప్పుడు కీర్తనలు చదివినా కానీ కీర్తనల గ్రంథాన్ని ఎక్కువగా చదవటానికి నేను ఇష్టపడతానే ఉంటాను. అంటే చాలా కీర్తనలు దావీదు భక్తుడే రాశాడు. అంటే ఎవరినైనా తక్కువ చేయాలని కాదు, కానీ పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథంలో 150 కీర్తనలు ఉంటే ఏమంటే ఆ కీర్తనల్లో చాలా మంది రాసిన వారు ఉన్నారు, కానీ ఒక ఏతాన్ అని కానీ, ఒక యెదుతూన్ అని కానీ, ఆసాఫ్ అని కానీ, మోషే గారని, సొలొమోను కానీ ఏమంటే ఇలా ఎంతో మంది రాశారు. కానీ అందరి కీర్తనలకి దావీదు భక్తుడు రాసిన కీర్తనలకి చాలా వ్యత్యాసం ఉంటుంది. దేవుని బిడ్డలారా, దావీదు గారు ఎల్లప్పుడూ కూడా నేను ప్రేమిస్తున్నాను దేవుణ్ణని, నేను ఎల్లప్పుడూ ఆయనను కీర్తిస్తున్నానని, ఆయన ఘనపరుస్తానని, ఇలా ఎన్నో రీతులుగా తన ప్రేమను దేవుని ఎడల తనకున్న ప్రేమను ఏం చేస్తాడు తెలుసా? వ్యక్తపరుస్తాడు. ఇంకా 119వ కీర్తనలో నేను చెప్పినవన్నీ ఉంటాయి, మీరు చదువుకోండి. నీ ధర్మశాస్త్రం నేను విడిచి తిరుగువాడిని కాదు, నీ ధర్మశాస్త్రాన్ని నేను ప్రేమించుచున్నాను, అది నా ఆంతర్యములో ఉంటుంది. దేవా,
నీ చిత్తానుసారంగా నాకు నడవటం నాకు నేర్పించు, నీ చిత్తము చేయటే నాకు ఇష్టం. ఇలా ఎన్నో మాటలు దావీదు మాట్లాడతాడు. నీ ఆజ్ఞల మార్గములో నేను నడుస్తానని దావీదు మాట్లాడతాడు. మనం గమనిస్తే ఇప్పుడు మోషే జీవితమైన దావీదు జీవితమైన దేవుణ్ణి ప్రేమించిన వారి జీవితాల్లో సమస్తమును వారి మేలు కొరకై దేవుడు ఏం చేశాడంట? జరిగించాడు. మోషే గారిని మనం చూస్తే ఏమండి, ఐగుప్తు దేశంలో 2 సంవత్సరాల్లో చనిపోతున్న పిల్లలందరూ చనిపోతున్న సమయంలో పుట్టినవాడు. ఏమంటండి, మరణము తాండవిస్తున్న సమయంలో పుట్టినటువంటి వాడు ఈ మోషే దేవుని చేత కాపాడబడ్డాడు. అక్కడి నుండి 40 సంవత్సరాలు పెరిగి, అక్కడి నుండి అరణ్యంలో 40 సంవత్సరాలు పెరిగి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేయాలో దిక్కుదోచని పరిస్థితులలో దేవుడు తనతో మాట్లాడి అతన్ని ఫరో యొద్దకు పంపిస్తే మోషే గారు ఒక గొప్ప నాయకుడిగా ఏమయ్యాడంటే దేవుని సన్నిధిలో మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లక్షల మందిని నడిపించే ఒక గొప్ప ఆత్మీయ నాయకుడు ఎవరంటే మోషే గారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత ఉందండి బైబిల్లో. మిగిలిన వారు ఎవరైనా, భక్తులు ఎంతో మంది ఉండొచ్చు, మిగిలిన వారు ఎవరైనా అన్ని లక్షల మందిని నడిపించగలిగేవారో లేదో నాకు తెలియదు, కానీ ఆ బాధ్యత మోషే గారికి దేవుడు ఇవ్వటానికి కారణం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకు మాత్రమే తెలుసు ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎవరిని ఎక్కడికి తీసుకెళ్లాలో, ఎవరి ద్వారా ఏది జరిగించాలో దేవునికి మాత్రమే తెలుసు. మిక్కిలి సాత్వికుడు అని చెప్పిన ఆ మోషే ద్వారా దేవుడు 30 లక్షల మంది ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి కనానికి ఏం చేశాడంట? నడిపించాడండి. ఎంత సాత్వికుడయ్యా ఈ మోషే అంటే, దేవునికే కోపం వచ్చినా సరే ఆయన కోపాన్ని కూడా చల్లార్చగలిగిన అని గొప్ప ఆత్మీయుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, అవునంటారా కాదంటారా? ఈ మాట చదివారు ఎప్పుడన్నా? దేవునికి కోపం వచ్చిందంటే ఇశ్రాయేలు ప్రజల మీద, మోషే ఒక్కసారి నువ్వు తప్పుకో, వీళ్ళందరినీ నశింపజేసి నీలో నుండి మరలా నేనేం చేస్తాను? జనములను ఉద్భవింపజేస్తాను అంటే మోషే ఏమన్నాడు? ఈ ఛాన్స్ ఇంకొకరికి వస్తే, ఈ ఛాన్స్ నీకు వస్తే, ఏమండి ఇలాంటి ఛాన్సులు ఏ అయినా మనకొస్తే ఎలా ఉంటాయి? కానీ ప్రభువా, అసలు వీళ్ళందరూ వేస్ట్, వీళ్ళందరూ చంపేసాయి, నాలో నుండి మరలా జనమును ఉద్భవింపజేయి, నూతన సృష్టి చేయి అని మనం ఏం చేస్తూ ఉంటాం? మాట్లాడతాం. కానీ మోషే ఏమంటారు తెలుసా? ప్రభువా, ఐగుప్తు నుండి తీసుకొచ్చి నీ ప్రజల్ని అరణ్యంలో నాశింపజేస్తావా? నీ నామం ఏమైపోవాలి? చుట్టుపక్కల ఉన్న రాజ్యాల్లో ఉన్న జనులందరూ, రాజులందరూ ఏమని మాట్లాడతారో తెలుసా? వారి దేవుడు వారిని వాగ్దాన దేశంలోనికి నడిపించలేక ఇదిగో మధ్యలోనే వారిని ఏం చేశాడు? చంపేశాడని చెప్పుకుంటారు కదా అని మోషే అడ్డుపడ్డాడు. మోషే ఏం చేశాడంట? వీరిని క్షమించావా? క్షమించు, లేని ఎడలని జీవ గ్రంథములో నుండి నా పేరు తీసే. ఏంటండి మోషే గారు ఒక ఆత్మీయత, ప్రియమైన దేవుని బిడ్డలారా. నేనైనా నా పేరైనా తీసేయి, కానీ జీవ గ్రంథంలో నుండి వీరిని మాత్రం ఏం చేయకూడదంట? ఏమంటండి, నువ్వు చంపటానికి వీల్లేదు, వీరిని క్షమించి నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళాలి అని? వాగ్దాన దేశంలోకి తీసుకెళ్లాల్సిందే. ఈ భారం మనకుందా? మన మీద మనకే భారం లేదు, ఇతరుల గురించి మనకేం భారం వస్తుందండి? ఏమంటే మన గురించి మనకే ఏం లేదు, చాలా పర్యాలు భారం లేదు, ఇతరుల గురించి మనకేం భారం వస్తుంది? మోషే గారు చూడండి ఎంత భారం ప్రజల మీద, ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒక గొప్ప నాయకుడు, అందుకే ఒక గొప్ప నాయకుడుగా ఏమంటండి ఆయన పిలువబడ్డాడండి. దావీదు జీవితాన్ని చూస్తే, దావీదు దేవుని అంతగా ప్రేమించి దేవుని ఆజ్ఞలను గైకొన్నాడు కాబట్టే దేవుడు అంటున్నాడు, నేను నా ఇష్టానుసారమైన మనుష్యుని కనుగొన్నాను, నా చిత్తానుసారమైన మనుష్యుని కనుగొన్నాను, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు అని చెప్పి దావీదును దేవుడు కోరుకొని ఏమంటే సౌలును పక్కన పెట్టి ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా దావీదుని ఏం చేశాడంట? సింహాసనం మీద కూర్చోబెట్టలేదా? దావీదు జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు సింహాసనమునకు రావటం కొరకు దేవుడు ఏమండి మార్గమును సరళం చేసి సమస్తము దావీదు మేలు కొరకే జరిగించాడా లేదా?
ఏమని జరిగించడే లేదా? దావీదు మేలు కొరకే కాదు, దావీదు ద్వారా ఇశ్రాయేలీయుల మేలు కొరకై సమస్తాన్ని జరిగించాడా లేదా? ఇదిగో అరణ్యములో గొర్రెలు మేపుతున్న ఈ వ్యక్తి, ఆవిడ అరణ్యములో ఏమంటే తన తండ్రి మందను మేపుతున్న ఈ వ్యక్తి అల్పమైన ఆ గొర్రెల విషయంలోనే తన ప్రాణమును ఇవ్వగలిగినంత ఆ బాధ్యత ఏమిటని ఆ పని మీద శ్రద్ధ కలిగినటువంటి ఈ దావీదు ఏమని ఒక చిన్న గొర్రె పిల్ల ఏమిటని ఎలుగుబట్టి ఎత్తుకు వెళ్తుంటే, ఒక చిన్న గొర్రె పిల్లను ఏమిటని సింహం ఎత్తుకుపోతా ఉంటే, ప్రియమైన పోతే పోయిందిలే అనుకోకుండా ఏమిటని వెనకాల పడి ఆ సింహము నోట నుండి ఆ ఎలుగుబట్టి నోట నుండి ఆ గొర్రె పిల్లను కాపాడాడు. అంటే ఏమిటని ప్రియమైన పిల్లరా, నా ప్రజలను గనక ఇతనికి అప్పగిస్తే అంతకంటే ఎక్కువగా నా ప్రజలను ఏం చేస్తాడు అంటే, ఇక్కడ రెండు విషయాలు, దావీదు కొరకు మేలు చేయటానికి, అలాగే దావీదు ద్వారా ఇశ్రాయేలీయులకి మేలు చేయటానికి దేవుడు మార్గమును ఎలా ఏమంటే తెరిచాడు, సమస్తమును సమకూర్చి ఎలా జరిగించాడో ప్రియమైన దేవుని బిడ్డలారా. చూడండి, దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు మీకు అర్థమైనవి అనుకుంటున్నాను ఈ రాత్రి మాటలన్నీ. దేవుని ప్రేమించే వారి జీవితాల్లో నిజంగా మోషే గారి జీవితంలోనే కాదు, దావీదు భక్తుని జీవితంలోనే కాదు, అబ్రహాం గారి జీవితంలోనే కాదు, ఈ రాత్రి దేవుని ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞలు గైకొనే వ్యక్తి అయితే నా జీవితంలో కూడా సమస్తమును మేలు కొరకై ఏం చేస్తాడు దేవుడు, సమకూర్చి జరిగిస్తాడు, జరిగించుచున్నాడు. ఒకవేళ అలాంటి అనుభవాలు నా జీవితంలో ఉన్నాయి, మీ జీవితాల్లో కూడా ఏమవ్వచ్చు, ఉండవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉండొచ్చు. దేవుని ప్రేమించే వ్యక్తి అయితే నీ జీవితంలో దేవుడు అన్నిటినీ జరిగిస్తాడు. ఇంకా నేను చెప్పాలంటే ఎన్నో విషయాలు ఉన్నాయి, ఎంతోమంది భక్తుల గురించి చెప్పవచ్చు. ఇంకా దేవుణ్ణి ప్రేమించేవారు ఏమండి, నేను రెఫరెన్స్లు చెప్పట్లేదు, కానీ దేవుణ్ణి ప్రేమించే ప్రతి ఒక్కరిని దేవుడు ఏం చేస్తాడంటే కాపాడుతాడు. 145వ కీర్తనలో ఉంటుంది, ఆయనను ప్రేమించు వారందరినీ ఆయన ఏం చేస్తాడు, కాపాడుతాడంట. ఆయన ప్రేమించి వారందరినీ ఆయన ఏం చేస్తాడు, తప్పిస్తాడంట. ఆయన ప్రేమించే వారందరిని ఆయన ఘనపరుస్తాడంట. శ్రమలో వారికి తోడై ఉంటాడంట. ప్రియమైన వారిని గొప్ప చేసి విడిపిస్తాడంట. దీర్ఘాయుతో వారిని నింపుతాడంట. ఆయన రక్షణ వారికి ఏం చేస్తాడంట, చూపిస్తాడంట. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఆయన ప్రేమించే వారిని ఆయన బలపరుస్తాడంట. ఆయనను ప్రేమించేవారు నెమ్మది సమాధానము కలిగి ఉంటారని దేవుని వాక్యములో రాయబడి ఉంది. ఆయనను ప్రేమించే వారందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడంట. ఆయనను ప్రేమించే వారందరినీ సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో చదువుకొని ఇంటికి వెళ్ళి ఆయనను ప్రేమించే వారందరినీ ఆయన ఏం చేస్తాడంట, తిరిగి అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తాడంట. ఆయనను ప్రేమించే వారందరినీ ఆస్తికి కర్తలుగా చేస్తాడంట, వారి నిధులను. ఈ వాక్యం చాలా మంది అర్థం చేసుకోవడంలో తప్పుగా ఉంటుంది. ఏమంటండి, తప్పుగా ఉండి బాహ్యంగా ఆలోచించి ఇక తెగ ప్రార్థనలు చేసేస్తూ ఉంటారు. నేను ప్రేమిస్తే ఆస్తి కర్తలుగా చేస్తానన్నావు కదా, ఏదయ్యా ఆస్తి, ఏదయ్యా మా నిధులను నింపయ్యా. ఏమంటని చాలా పర్యాయాలు వాక్యాన్ని మనం అర్థం చేసుకునే విషయంలో మనం పొరపాటు పడతా ఉంటాం. మనకి ఆస్తి ఎక్కడుంది చెప్పాలి, ఎక్కడుంది, పరలోకంలో ఉంది. ప్రభువే అన్నాడు, భూమి మీద మీ కొరకు ధనం సమకూర్చుకోవద్దు, ఇక్కడ తుప్పు చిమ్మెట పడతాయి అని చెప్పాడు. పరలోకంలో మీ కొరకు ఏం చేయమన్నాడు, ధనము సమకూర్చుకోండి. అక్కడ ఎవడు దొంగలు ఎవడు, అక్కడ తుప్పు పట్టదు, చెదలు పట్టదు, ఏమి. అవును, పరలోకంలో మీ కొరకు ధనం కూర్చుకో. అవును, ఆస్తికర్తలుగా చేస్తాండి ఎక్కడ తెలుసా, పరలోకంలో. మన నిధులను నింపుతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ భూమి మీద అయితే ప్రియమైన దీని మీద మనకు కావలసినవన్నీ దేవుడు ఏం చేస్తాడంట, అనుగ్రహిస్తాడు. పరలోకంలో అయితే ఆస్తికర్తలుగా మన నిధులను ఆయన ఏం చేస్తాడంట, నింపుతాడు. నన్ను ప్రేమించే వారిని ప్రేమిస్తున్నాను, నన్ను జాగ్రత్తగా వెదికేవారు నన్ను కనుగొంటారు అని చెప్పినటువంటి దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, ఎన్ని ప్రయోజనాలు. ఈ రాత్రి నువ్వు దేవుని ప్రేమిస్తే, దేవుని మాట వింటే, దేవుని ఆజ్ఞలు గైకుంటే, విన్న వాక్యాన్ని అనుసరించి నువ్వు జీవిస్తే, వాక్యానుసారంగా నువ్వు నడుచుకుంటే మన జీవితంలో కలిగే ప్రయోజనాలు, మేళ్ళు అన్నీ కాదండి, ఎన్నో మేలులు దేవుడు ఏం చేస్తున్నాడు మన కోసమే. ఆయన సమస్తాన్ని సమకూర్చి జరిగించుచున్నాడు. చూడండి, ఇంకెంతకంటే ఏం కావాలండి.
తల్లిదండ్రులు తాము ప్రేమించే పిల్లల కొరకు సమస్తాన్ని ఏ రీతిగా సమకూరుస్తూ ఉంటారో, అవి చదువైనా, బట్టలైనా, తిండైనా, ఏముంటుంది, రాబోయే కాలం వారు జీవించే స్థితికైనా, వారికి కావలసిన విధానానికైనా వారి కొరకు ఏం చేస్తారంట, ఎలా సమకూరుస్తారో అంతకంటే ఎక్కువగా నీ కొరకు దేవుడు సమస్తాన్ని ఏం చేస్తున్నాడంట, సమకూరుస్తున్నాడు. అర్థమవుతుంది రాత్రి వాక్యం. అయితే ఇది ఎవరికి కండిషన్ ఏంటంటే, షరత్ ఏంటి, ఎవరికి ఈ ప్రయోజనాలన్నీ, ఎవరికి ఈ మేళ్ళన్నీ, ఎవరికి ఆయనను ప్రేమించే వారికి, ఏమంటే ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి. ప్రియదేవుని బిడ్డలారా, ఆయన ప్రేమించేవారంటే ఆయన వాక్యాన్ని గైకొనేవారు, ఆయన వాక్యానుసారంగా జీవించేవారు. మరి రాత్రి దేవుని వాక్యాన్ని అనుసరించి జీవిస్తూ దేవుణ్ణి ప్రేమిస్తున్నామని, ఏమంటే మన ప్రవర్తన ద్వారా, మనం వాక్యాన్ని గైకొనటం ద్వారా దేవుడికి కనపరుస్తూ మరి దేవుడు చేసే మేలులు పొందుకొని దేవుని ద్వారా ఆశీర్వదింపబడి దేవుని కృపలో ముందుకు కొనసాగుదాం. అటు భాగ్యము వాక్యం విన్న మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం.